హలో ఫ్రెండ్స్, దోహాలో మాకైతే వీకెండ్ వచ్చిందనంటే ఏం తిందాం ఏం తాగుదామని చూస్తాం. తెలుగు అథెంటిక్ ఫుడ్ తిందామని గూగుల్ మ్యాప్ లో సెర్చ్ చేస్తే మొదటిగా వచ్చిన పేరు తెలుగు అభిరుచి రెస్టారెంట్. మా ఫ్రెండ్ అన్నాడు, ఎందుకు భయ్యా ఆలస్యం, చలో అభిరుచి రెస్టారెంట్ అని చెప్పేసి అన్నాడు. నేనైతే ఇంతకు ముందు అయితే దుబాయ్ లో వర్క్ చేసిన. దుబాయ్ లోనైతే చాలా రెస్టారెంట్స్ అయితే తెలుగు రెస్టారెంట్స్ ఉన్నాయి. ఖతర్ లో మాత్రం తెలుగు రెస్టారెంట్స్ లేదని చాలా బాధపడుతున్న సమయంలో వీళ్ళైతే కొత్తగానైతే రీసెంట్ గానైతే అలాంటి తెలుగు ఫుడ్ కోసం అయితే ఎస్టాబ్లిష్ అయితే చేసిర్రు ఇక్కడ దోహాలో. ఈ తెలుగు రెస్టారెంట్ లొకేషన్ వచ్చేసి బిన్ ఉమ్రాన్ లోనైతే ఉంది. మేమైతే గూగుల్ మ్యాప్ ను ఫాలో అవుతూ గల్లీ గల్లీలు తిరుక్కుంటూనైతే పోతున్నాం. ఆ ఫ్రెండ్ గాడికి పేరు నుంచి అయితే సొల్లు గారు స్టార్ట్ అయింది. ఎందుకంటే మౌత్ వాటరింగ్ అంటారు కదా, అదే అనిపించింది. ఇప్పుడైతే ఖతర్ లో ఉండి మన ఇంటి ఫుడ్ మిస్ అయ్యే వాళ్ళకి ఏంటంటే వీళ్ళైతే డెలివరీ కూడా ప్రొవైడ్ చేస్తారంట. వీళ్ళ దగ్గర మంత్లీ మెస్ కూడా ఉంది. తెలుగు అభిరుచి రెస్టారెంట్ కి అయితే వచ్చేసినాం. ఇక్కడ లోపలికి వెళ్తే చూస్తున్నట్టయితే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫేమస్ ప్లేసులు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫేమస్ పర్సనాలిటీస్ అనేవాళ్ళు వీళ్ళ గోడ మీద కనిపిస్తున్నారు. ఇక్కడైతే నాగార్జున, వెంకటేష్, చిరంజీవి, బాలకృష్ణ ప్రతి ఒక్క హీరోనైతే ఉన్నాడు ఇక్కడనైతే. దాని తర్వాత మేమైతే ఇక్కడ కూర్చుండైతే ఫోటోలు చూసుకుంటూ అసలు టైం అయితే ఇట్లా గడిచిపోయింది. మేమైతే ఈవినింగ్ సమయంలో వచ్చినాం కాబట్టి ఏదైనా స్నాక్స్ ఆర్డర్ చేద్దామని పునుగులు అయితే చెప్పినండి. పునుగులు చేయడానికి ఒక 10 నిమిషాలు టైం పడుతుంది అని చెప్పారు. గరం గరం చేసుకొస్తామనంటే సరే వెయిట్ చేస్తామని చెప్పినాం. అంతలోపు మేమైతే ఇక్కడ గోడ మీద ఉన్న డీటెయిల్ గానైతే అబ్జర్వ్ చేస్తున్నాం. అబ్దుల్ కలాం ఆజాద్, స్వామి వివేకానంద మరియు శ్రీశ్రీ గద్దర్, అల్లూరి సీతారామరాజు, చాలా మంది ఫేమస్ పర్సనాలిటీస్ అయితే ఇక్కడనే ఉన్నారు. ఇవన్నీ చూస్తుంటే మనం ఇండియాలో ఉన్నట్టు అనిపిస్తుంది. అంత అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ చేసిరు వీళ్ళైతే. ఏదైనప్పుడు కూడా మన తెలుగు రాష్ట్రాల సంస్కృతి సాంప్రదాయాలు అయితే గుర్తుకొస్తున్నాయి. ఈ గోడ మీద ఇవన్నీ చూస్తుంటే కలర్ఫుల్ గా అనిపించింది నాకైతే. ఒక్క మాటలో చెప్పాలంటే అంబియన్స్ అదిరిపోయినాయి అని చెప్పొచ్చు. మాకైతే గరం గరం పునుగులు అయితే రానే వచ్చేసినాయి. మా దగ్గరనైతే చూస్తురుగా పునుగులు అయితే చాలా వేడిగా ఉన్నాయి. దాంతో పాటు పల్లి చట్నీ ఇచ్చారు. పల్లి చట్నీ నేను ఎంత మిస్ అవుతున్నాను నాకే తెలుసు. ఇన్ని రోజులు కేరళ వాళ్ళు పెట్టిన కొబ్బరి చట్నీ తిని తిని నాలుక మాత్రం సప్పబడ్డది. ఇప్పుడు మాత్రం మన పల్లి చట్నీ నాలుక మీద అవడంగానే నరాలు నాగిన్ డాన్స్ చేసినాయి. ఈవినింగ్ కాగానే గరం గరం స్నాక్స్ అయితే తయారు చేస్తారు. అందులో బజ్జీలు, పునుగులు, మిరపకాయ బజ్జీలు అయితే సూపర్ గా ఉంటాయి. దాంతో పాటు పల్లి చట్నీ ఇస్తారు, సూపర్ గా ఉంటది. జావిద్ భాయ్ మన వీడియోలన్నీ యూస్ అయితే ట్రైపాడ్ అయితే నాకైతే గిఫ్ట్ ఇచ్చేసిండు. నాకైతే చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్స్ అన్న. ఇన్ని రోజుల నుంచి ఖతార్లో ఉండి మీరైతే తెలుగు ఫుడ్ మిస్ అవుతారా? ఇక ముందు అయితే మిస్ అయ్యారు. ఎందుకంటే మన తెలుగు హోటల్ అనేది ఖతార్లోనే ఉంది కాబట్టి ఇప్పుడు మన తెలుగు ఫుడ్ అయితే మీరు ఇంటి దగ్గరనే కూర్చోండి. తలబాత్ మరియు స్నూన్, రఫిక్ మరియు బలది ద్వారానైతే ఆర్డర్ చేసుకోవచ్చు. మీరు మరిన్ని వివరాల కోసం పైనిచ్చిన నంబర్లకైతే కాల్ చేయండి. ఛాయ్తో నా ఇవాళ వీడియో సమాప్తం. ఛాయ్ అయితే చాలా బాగుంది. గ్లాసులలో మాత్రం ఇస్తున్నారు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. మన ఛానల్ని మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.